థ్యాంక్ యూ లార్డ్. దేవుని సేవించుట రెండో భాగము. దేవుని సేవించుటకు ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి దేవుని సమయం. హల్లెలూయా. మరి గడిచిన ఎపిసోడ్లో మనము దేవుని సేవించడం గురించి మరి తెలుసుకున్నాం. దేవుని సేవించడానికి ముఖ్యంగా అడ్డుకునేది ఏంటంటే మరి లోక సంబంధమైన పరిస్థితులు, లోక సంబంధమైన చింత, మరి లోక సంబంధమైన ఆలోచనలు, అదేవిధంగా మన డే టు డే లైఫ్. అయితే బైబిల్ ముఖ్యంగా చెప్తుంది దేవుణ్ణి మాత్రమే సేవించాలి. హల్లెలూయా. మరి లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే మనము మరి అపవాది యేసు ప్రభుతో మాట్లాడుతూ డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఆ మాట చదువుదాం. ఆయన ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడినది, అది నేను ఎవనికి ఇయ్యగోరదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను అని వ్రాయబడి ఉన్నదని ఉత్తరమిచ్చాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపవాది మరి యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళి యేసు ప్రభుని శోధిస్తూ చెప్తుంది, ఈ లోక రాజ్యాలన్నీ నాకు ఇవ్వబడ్డాయి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నాకు ఇవ్వబడింది, అధికారం అంతా నాకు ఇవ్వబడింది, అయితే నీవు కనుక నన్ను సేవించినట్లయితే నేను నీకు సమస్తం ఇస్తాను. చాలాసార్లు మనం దేవుణ్ణి సేవించుట అనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది విశ్వాసుల జీవితంలో ఇక్కడ ఒక పులి స్టాప్ అనేది పడుతుంది. అంటే ఆగిపోతారనమాట. ఎవరిని మనం సేవించాలి, ఏ విధంగా మనము ఆయనని సేవించాలి, ఎవరిని మనం సేవిస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. అయితే కొన్ని విషయాలు మన జీవితంలో మనకు తెలియకుండానే మన జీవితంలోకి వచ్చేస్తాయి. ఎలా అంటే, మరి డబ్బు కోసం మనం దేవుణ్ణి సేవిస్తున్నామా, వేరే పరిస్థితుల కోసం మనం దేవుణ్ణి సేవిస్తున్నామా, అంటే ఒక జాబ్ కోసం మనం సేవిస్తున్నామా, ఎలా మీరు దేవుణ్ణి సేవిస్తున్నారు లేదంటే మరి పరిస్థితులను సేవిస్తున్నారు అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, సపోజ్ మీరు జాబ్ చేస్తూ ఉన్నారు, సడన్గా ఆ జాబ్ పోయిందనుకోండి, మీరు అదే స్థితిలో దేవుణ్ణి ఆరాధించగలుగుతారా? లేదు. ఎందుకంటే మీరు కదిలించబడతారు. మీరు అదే విశ్వాసంతో దేవుడు ఇంతకంటే మంచి ఉద్యోగం నాకు ఇస్తాడు, ఈ జాబ్ పోయినా మంచి జాబ్ నాకు ఇస్తాడు, ఈ బిజినెస్ పోయినా మంచి బిజినెస్ నాకు ఇస్తాడు, ఈ పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను విడిపిస్తాడనే ఉద్దేశము, అన్ని విశ్వాసం మీకు ఉన్నట్లయితే మీరు సమాధానంగా ఉంటారు. మీ మనసు నెమ్మదిగా ఉంటుంది. మీ మనసు ఎప్పుడైతే అలజడి చెందుతుందో మీ లోపల, మీ జీవితంలో దేవునికి స్థానం అనేది తగ్గిపోయి పరిస్థితులు ఆ స్థానాన్ని తీసుకున్నాయని మీరు గమనించాలి. చాలాసార్లు మన జీవితంలో మనం పరీక్షించి చూసుకోవాలి, దేవుడు మన హృదయంలో ఉన్నాడా, దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా, లేదంటే పరిస్థితులను మనం ఆరాధిస్తున్నామా. ఆదివారం సంఘానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఆరాధనలు, ఎక్కడ ఆరాధనలోకి వెళ్ళినా సరే మనం చేతులెత్తి నోటితోటైతే మనం పాటలు పాడుతుంటాం, కానీ మన హృదయంలో ఎవరిని ఆరాధిస్తున్నాము? హృదయంలో మీ పరిస్థితులను మీరు ఆరాధిస్తుండొచ్చు, హృదయంలో మీ ఆలోచనలన్నీ ఒకసారి పరీక్షించి చూసుకోండి. దేవుని ఆరాధిస్తున్నంతసేపు ఏదో ఒక పరిస్థితి మీ జీవితంలో, మీ మనసులో తిరుగుతూ ఉంటుంది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇస్తున్నారా? మీరు ఆరాధించలేకపోతున్నారా? హల్లెలూయా. ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా మనం దేవునితో సహవాసం ఉండాలి, ఎలా మనం ఆయనను మాత్రమే సేవించాలి? హల్లెలూయా. మరి యేసు ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను. ఇది విశ్వాసి జీవితంలో ప్రతిరోజు వచ్చే సమస్య. ఎవ్రీడే మీరు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే, ఎవరిని సేవించాలి? అపవాది ఎవ్రీ డే టార్గెట్ చేసి, ఎవ్రీ డే మనల్ని డే టు డే లైఫ్లో మనకు వచ్చే టార్గెట్ ఏంటంటే, మనల్ని చేసే టార్గెట్ ఏంటంటే, అపవాదిని సేవించాలి, పరిస్థితులను సేవించాలి, వ్యక్తులను సేవించాలి, మరి ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని మీరు సేవించాలి, ఎవరో ఒకళ్ళ దయ మీరు పొందాలి, ఎవరో ఒకళ్ళ అనుగ్రహం మీరు పొందితేనే మీ జీవితంలో మీరు ముందుకు సాగగలుగుతారు అనే విషయాల్ని కాన్స్టెంట్గా వాడు మీ మీద రుద్దుతూ ఉంటాడు. ఎందుకు అంటే, అపవాది యొక్క మెయిన్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బానిసత్వం. హల్లెలూయా. ఇజ్రాయేలీలని మరి 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంచి, కఠినమైన దాసత్వం చేయించి, మరి వారిని ఒక స్టేజ్కి తీసుకొచ్చాడు. ఏంటంటే, దేవుడు వారిని విడిపిస్తానని చెప్పినా కానీ వాళ్ళు ఏమాత్రం గుర్తుపెట్టలేని స్థితిలోకి, అంటే లక్ష్య పెట్టలేని పరిస్థితుల్లోకి తీసుకుపోయారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి, ఆ ఐగుప్తులో 10 తెగుళ్లను రప్పించి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి, వెండి బంగారాలతో మరి ఐగుప్తుల నుంచి వారిని బయటికి తీసుకొచ్చినా కానీ మళ్ళా శత్రువుల సైన్యం చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. ప్రతి క్షణం వారు వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచనతోనే ఉన్నారు.
ఎవ్రీ డే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, నేను వెనక్కి వెళ్ళిపోవాలి, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, మిమ్మల్ని చనిపోవడానికి ఈ స్థలానికి తీసుకొచ్చావా, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటే ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఒక పరిస్థితికి అలవాటు పడిపోయారు. ఏంటంటే బానిసత్వంలో ఉండడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. ఆ బానిసత్వంలో ఉండడానికి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరిస్థితులు వచ్చినంతసేపు దాంట్లోనే కంఫర్ట్‌ని వెతుక్కొని, ఓకే. ఇప్పటి వరకి బావుందా? మనకు ఒక 10,000 జీతం వస్తుందా? ఓకే. ఇంతవరకి ఏదో ఒక రకంగా జీవితాన్ని మేనేజ్ చేద్దాము. కొన్ని సంవత్సరాల వాటికి ఒక 10,000 జీతం వస్తే మనకి సరిపోతుంది. ఆ తర్వాత 10,000 జీతంలోనే అన్నీ ఇంటి రెంట్ కట్టుకోవాలా, కరెంట్ బిల్లు కట్టుకోవాలా, పిల్లల ఫీజులు కట్టుకోవాలా, ఆ! తినడానికి అన్నీ మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకొని జీవితాన్ని గడపడం అలవాటు పడిపోయారు. సో, దానికి ఇంకా ఏమైపోయిందంటే బానిసత్వము, కష్టాలు ఇవన్నీ కూడా మన జీవితంలో కామన్‌గా ఉంటాయి. కాబట్టి కానీ దేవుడిని ఆరాధిస్తూ ఉండాలి. దేవుడిని సేవించాలి. ఆ యెహోవాయే మా దేవుడు. యేసుక్రీస్తే మా దేవుడు. మేము దేవుడిని సేవిస్తూ ఉన్నాము అని అనుకుంటాము. ఆదివారం చర్చ్‌కెళ్తాము. మంచిగా ప్రార్థన చేసినట్టు నటిస్తాము. ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ మీ హృదయంలో ఎవరున్నారు? మీ మనస్ఫూర్తిగా మీరు హృదయాంతరంగాల్లో నుండి దేవుడిని ఆరాధిస్తున్నారా? దేవుడిని సేవిస్తున్నారా? లేదంటే ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మీరు వెనక్కెళ్ళిపోతున్నారా? హల్లెలూయా! మిమ్మల్ని మీరు ఈరోజు పరీక్షించి చూసుకోండి. మీరు ఎవరిని సేవిస్తున్నారు? మీరు దేవుడిని గనక సేవిస్తుంటే ఇశ్రాయేలీయులు చేసినట్లుగా మీరు ఈరోజు చేయరు. ఎందుకంటే వారి హృదయాలను ఎల్లప్పుడూ ఐగుప్తునికి పోగొరిన వారై, వారు మాకు ముందుగా నడిచినట్టు ఒక దేవతను చెయ్యి. ఎవరో ఒకళ్ళని మాకు ముందుగా నడిపించు. మోషేని దేవుడు వారికి ముందుగా నడిపిస్తూ, దేవుడే వారికి ముందుగా నడుస్తూ, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి మరి మహిమ మేఘమై కమ్మి వారిని నడిపిస్తూ ఉంటే, వారు ఎల్లప్పుడూ కూడా మరి వెనక్కి తిరిగిపోయే స్థితిలోకి వెనక్కి వెళ్ళిపోదాము. ఐగుప్తుకే వెళ్ళిపోదాము. ఐగుప్తులోనే మాకు మంచిగా ఉంది. ఐగుప్తులోనే మాకు బావుంది. హల్లెలూయా! దేవుడు అంతకంటే ఉన్నతమైన స్థితిలోకి వారిని తీసుకొచ్చిన విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు. ఎందుకు వాళ్ళు గమనించట్లేదు? కఠినమైన దాసత్వం. మరి అపవాది మీ జీవితంలో మరి శ్రమల ద్వారా, పరిస్థితుల ద్వారా మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే ఆ ఆ కఠినమైన పరిస్థితుల గుండా తీసుకొని వెళ్ళి మీ హృదయం కఠినమయ్యేంత వరకు వాడు మిమ్మల్ని శోధిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఒక్కసారి మీ హృదయం కఠినపరచబడిందంటే మీ జీవితంలో దేవుడిని ఆరాధించలేరు. దేవుని శో మరి దేవుని మహిమను మీరు చూడలేరు. అందుకనే బైబిల్‌లో ఉంటది, హృదయమని కఠినపరచుకోకండి. నేడనబడిన సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. హల్లెలూయా! ఎందుకంటే మన హృదయం కఠినపరచబడిందంటే దేవునికి మన జీవితంలో స్థానం ఉండదు. ఇశ్రాయేలీయుల జీవితంలో అలాగే జరిగింది. వారి హృదయం కఠినపరచబడింది. వారి హృదయం కఠినపరచబడి ఎల్లప్పుడూ ఐగుప్తుకెళ్ళిపోవాలి. ఐగుప్తులోనే మాకు బావుంది. మేము తిన్న దోసకాయలు బావున్నాయి. మేము తిన్న కీరకాయలు బావున్నాయి. ఈ అల్లం ఎల్లిగడ్డ బావుంది. ఇవన్నీ కూడా మరి చెప్తూ ఉన్నారు. ఎందుకు వారు అలాగా అనుకున్నారు అంటే మరి వాళ్ళకి మన్నా దొరుకుతుంది. పరలోకం నుండి దిగి వచ్చే మన్నా దొరుకుతుంది. కానీ వాళ్ళకి దేవుడు చేసిన అద్భుతం కనబడలేదు. ఎందుకో తెలుసా? కఠినమైన దాసత్వం. అపవాది యొక్క ముఖ్యమైన టార్గెట్ మీ జీవితంలో ఏంటంటే కఠినమైన దాసత్వము. మరి ఎప్పుడు బానిసత్వంలోనే ఉంచాలి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళకి బానిసగా మీరుండాలి. హల్లెలూయా! ఈరోజు బానిసత్వంలో నుండి మీరు విడిపించబడాలి. అంగీకారపు బానిసత్వంలో నుండి మీరు విడిపించబడాలి. ముఖ్యంగా మన జీవితంలో మనకు తెలియకుండానే మనం ఒక బానిసత్వంలో ఉంటాం. ఏంటంటే ప్రజలు మనల్ని అంగీకరించాలి. మనుషులు మనల్ని అంగీకరించాలి. పరిస్థితులు మనల్ని అంగీకరించాలి. ఎవరో ఒకళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ వ్యక్తి నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఎవరో ఒకళ్ళ అంగీకారం కోసము మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఎదురు చూస్తూ వాళ్ళకి బానిసలైపోతాం. వాళ్ళు ఏదన్నా మాట్లాడితే మనము బాధపడతాం. వాళ్ళు ఏదన్నా అప్రిషియేట్ చేస్తే మనం పొంగిపోతాం. ఏదో ఒక మనిషి చూడండి, భర్తలుంటే భార్య అంగీకారం కోసం భర్త చూస్తుంటాడు. భర్త అంగీకారం కోసం భార్య చూస్తుంటది. తల్లిదండ్రులుంటే పిల్లల అంగీకారం కోసం తల్లిదండ్రులు చూస్తుంటారు. తల్లిదండ్రుల అంగీకారం కోసం పిల్లలు చూస్తుంటారు. అలా మనుషుల అంగీకారం కోసం మనం ఎల్లప్పుడూ ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాం. హల్లెలూయా! ఈరోజు బానిసత్వము అంటే కేవలం మనుషుల బానిసత్వంలో నుండి మనం విడిపించబడాలి. చాలామంది బానిసత్వంలో ఉంటారు. బాస్ అంగీకారం కోసం బాస్ 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 ఏమంటాడో, రేపు బాస్ తోటి ఏం చేయాలో, రేపు ఏం మాట్లాడాలో, రేపు ఏం చెప్పాలో. హల్లెలూయా! ఇదే ప్రెషర్. మరి ఆఫీస్ ప్రెషర్, వర్క్ ప్రెషర్, అన్ని ప్రెషర్స్‌లో మీరు దేవుణ్ణి సేవించే సమయం అనేది కంప్లీట్‌గా మర్చిపోయున్నారు. హల్లెలూయా! దేవుణ్ణి సేవించడానికి మరి దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే ఆయన సమయము, ఆయన వేళలు. హల్లెలూయా! ఈరోజు
దేవుణ్ణి సేవించడానికి మొట్టమొదట మనం విడిపించబడాలి. మొట్టమొదట బానిసత్వంలో నుండి విడిపించబడాలి. అపవాది వేసే ప్రధానమైన మరి అస్త్రం ఏంటంటే బానిసత్వము, తర్వాత శ్రమ, ఎక్కువ పని, ఎక్కువ పని ఒత్తిడి. హల్లెలూయా! ఈ ఎక్కువ పని ఒత్తిడి ద్వారా ఏమవుతుందంటే మీ జీవితంలో దేవుడిని సేవించాలనే ఆలోచన మీకు రాదు. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా మీరు ఎక్కువ దేవుడిని సేవించాలనుకున్న సమయంలోనే మీ పని ఎక్కువైపోతుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. లేదంటే మీకు ప్రమోషన్ ఇస్తాడు. ఎందుకంటే బాధ్యతలు ఎక్కువ చేస్తాడు. మీకు డబ్బు ఎక్కువ చేస్తాడు. అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్నిసార్లు అపవాది ప్యాకేజెస్‌తో వస్తాడనమాట. ఏంటంటే కేవలం ఆశీర్వాదాలతోనే మిమ్మల్ని పడేయడానికి చూస్తుంటాడు. హల్లెలూయా! కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆశీర్వాదమైనా మనం దేవుడి నుంచి దూరం చేస్తుందా, ఆశీర్వాదం దేవుని ద్వారా వచ్చింది కాదు. హల్లెలూయా! అందుకే బైబిల్‌లో ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడనగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. హల్లెలూయా! ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. హల్లెలూయా! ఈరోజు దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము సంపూర్ణంగా ఉంటుంది. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము సమస్తాన్ని నింపి మీకు లోటు లేకుండా తృప్తిగా మీ జీవితకాలం ఉండేటట్టుగా ఆ ఆశీర్వాదం ఉంటుంది. కానీ అపవాది దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే టెంపరరీ. దాన్ని పట్టుకున్నంత సేపు అది నిలిచి ఉంటుంది. దాన్ని వదిలేసామా అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా! ఈ విధమైన ఆశీర్వాదాలు మీరు పట్టుకొని ఉంటున్నారా? దాన్ని పట్టుకొని ఆశీర్వాదాన్ని మీరు కాపాడుకోవాలని చాలామంది భయపడుతూ ఉంటారు. చాలామంది బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా! ఆ జాబ్‌ని పట్టుకోవడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పోరాడుతున్నారు? హల్లెలూయా! అది దేవుడిచ్చిందైతే అది దేవుడే కాపాడతాడు. మీరెందుకు పోరాడుతున్నారు? ఆ బిజినెస్ పట్టుకోవడానికి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ పరిస్థితిని, ఆ మినిస్ట్రీ చేయడానికి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? దేవుడు పిలిచాడా? ఆయన నడిపిస్తాడు. ఈరోజు చాలామంది మినిస్ట్రీ దేవుడిని సేవించాలి, దేవుడిని సేవ చేయాలి, దేవుడిని సేవ చేయాలనే అందులోనే పడిపోతున్నారు. దేవుడిని సేవించడం అంటే దేవునికి, ఆయనకు పరిచర్య చేయడము. మనుషులకు పరిచర్య చేయడం ఒక ఎత్తు, దేవుణ్ణి సేవించడం ఒక ఎత్తు. హల్లెలూయా! దేవుణ్ణి సేవించడానికి అందుకనే మనం ఇశ్రాయేలీయులని గనక మనం చూస్తే వాళ్ళెప్పుడు దేవుని మందిరంలో దేవుని సేవ చేసేవాళ్ళు. ఆయన సన్నిధిలో ఆయనను సేవించేవాళ్ళు. ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించేవాళ్ళు. యేసుప్రభు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయనకు మొట్టమొదట యేసుప్రభు మరి ప్రజలకు పరిచర్య చేసేదానికంటే ముందు ఆయనని సేవించాడు. హల్లెలూయా! 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి తండ్రిని సేవించి ఉన్నాడు. హల్లెలూయా! అందుకే అపవాది వచ్చి ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తానని ఆఫర్ చేసినా సరే అవన్నీ అవసరం లేదు. తండ్రిని మాత్రమే, ఆయనను మాత్రమే సేవించాలి. హల్లెలూయా! ఆయనను మాత్రమే సేవించాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు గనుక ఆయనను మాత్రమే సేవించడానికి ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా! అందుకనే తండ్రి ఏమి చేయజూచున్నాడో కుమారుడు అదే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! తండ్రి ఏమి చేయడం కుమారుడు చూస్తున్నాడో అదే ఆయన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మన తండ్రిని సేవిస్తూ మనం ఆయన ఏం చేస్తున్నాడో చూస్తూ, మనం యేసుక్రీస్తుని సేవిస్తూ ఆయన ఏం చేస్తున్నాడో చూస్తూ మన జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా! మరి ముఖ్యంగా దేవుణ్ణి సేవించడానికి చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి దేవుని సమయము. హల్లెలూయా! ఈరోజు దేవునికంటూ మీరు ఒక సమయాన్ని నిర్ణయించారా? హల్లెలూయా! చాలామంది అనుకుంటారు దేవునికి ఏ సమయమైనా పర్వాలేదు, ఏ సమయంలో అయినా మనం ఆయనను సేవించొచ్చు. కానీ దేవునికంటూ కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయంలోనే మనం ఆయనను సేవించాలి. హల్లెలూయా! చూడండి, ఒక వ్యక్తి, ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. ఆ డాక్టర్ ఒక ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు మరి 6-9 ఒక చోట మరి ఆయన ఉంటాడు అని డాక్టర్ చెప్పినప్పుడు ఆ ప్లేస్‌లోకి ఆ టైంలోనే ఆయన సర్వీసెస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అయితే మీ అవైలబుల్ టైం ఏది దేవునికి? ఓకే. దేవుడు సర్వాధికారి. ఆయనకి సమయం లేదు. ఆయన టైంకి, ఆయన స్పేస్‌కి ఆయనకు అతీతంగా ఆయన ఉంటాడు. సర్వోన్నతమైన స్థలములలో ఆయన నివసిస్తూ ఉంటాడు. కానీ మీ అవైలబుల్ టైం దేవునికి ఏది? హల్లెలూయా! ఈరోజు మన జీవితంలో మనం నిర్ణయించుకోవాలి దేవుడిని ఏ సమయంలో మరి దిలీప్ అందుబాటులో ఉంటాడు దేవునికి. ఏ సమయంలో మీ పేరు చెప్పుకొని చెప్పండి. ఏ సమయంలో దేవునికి నేను అందుబాటులో ఉంటాను. హల్లెలూయా! అది దేవుని సమయం. ఆ సమయంలో మీరు దేవునికి అందుబాటులో ఉండాలి. అందుకనే దేవుడు మరి మోషేతో చెప్తాడు, కమ్ అప్ టు మీ, నా యొద్దకు పైకి ఎక్కిరా పర్వతం మీదకి. హల్లెలూయా! ఎప్పుడైతే మోషే పైకి ఎక్కి పర్వతం మీదకి వెళ్తాడో ప్రజెంట్ మీ దేర్ అంటే నన్ను నీవు అక్కడ సమర్పించుకో ఆ స్థలంలో. ఎప్పుడైతే మరి మోషే కొండ ఎక్కి పైకి వెళ్తాడో దేవుడు పైనుంచి దిగి వస్తాడు.
హల్లెలూయా! ఆ సన్నివేశం చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెన్ మోసెస్ వెంట్ అప్ టు ద మౌంటైన్, గాడ్ కేమ్ డౌన్. హల్లెలూయా! గాడ్ కేమ్ డౌన్, మోసెస్ వెంట్ అప్. హల్లెలూయా! ఈరోజు మనం కూడా మనం పైకెక్కాలా, దేవుడు దిగి వస్తాడు. అప్పుడు మన ఇద్దరం కలుసుకునే సమయం. దేవుడు, మీరు, దేవుడు, నేను కలుసుకునే సమయము. హల్లెలూయా! ఎర్లీ ఇన్ ద మార్నింగ్. హల్లెలూయా! ప్రతిరోజు ఉదయకాల సమయము. హల్లెలూయా! ఉదయకాల సమయం. మొట్టమొదట మనం ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక వ్యక్తి మరి రాత్రంతా పెనుగులాడుతూ ఉంటాడు. ఎవరంటే యాకోబు తెల్లవారు వరకు ఒక నరుడు అతనితో పోరాడుచు పెనుగులాడుచుండెను. తాను అతడు గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. హల్లెలూయా! యాకోబు మరి అన్నన్ దగ్గరికి వెళ్ళి అన్నన్ కలుసుకోవాలి. ఆ కలుసుకోవాలనుకున్న సమయంలో మరి పిల్లలందరినీ విడిచిపెడతాడు. అందరినీ వదిలేసి ఒంటరిగా మిగిలిపోతాడు. ఎందుకంటే నా ప్రాణం నేను దక్కించుకోవాలి, ఈరోజు నేను ఎలాగైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందాలి అని మరి ఒక దేవదూతతోటి ఆయన పెనుగులాడుతూ ఉంటాడు. తెల్లవారుచున్నది కనుక, పెనుగులాడుచున్నప్పుడు యాకోబు తొడగూడు వచ్చలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వనెను. అందుకు ఆయన నీ పేరేమని యాకోబు అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి నాకు తెలుపుమనెను. అందుకు నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని అక్కడ అతన్ని ఆశీర్వదించెను. హల్లెలూయా! ఇక్కడ చూడండి, దేవుడు అతనితో వచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ముఖాముఖిగా మాట్లాడుతూ నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నీ పేరేంటి అని అడిగినప్పుడు మరి అక్కడ చూసినట్లయితే దేవునితోనూ మనిషితోనూ పోరాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. ఆ దేవదూత ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, ద డే ఈస్ బ్రేకింగ్. హల్లెలూయా! మరి సమయంలో మనం చూసినట్లయితే మరి ఇజ్రాయేలీలు దేవుడి టైమింగ్ సిస్టమ్ కనుక మనం చూసినట్లయితే, సాయంకాలము దేర్ వాజ్ ఈవినింగ్ అండ్ దేర్ వాజ్ మార్నింగ్. ఈవినింగ్ అండ్ మార్నింగ్. మరి ఇజ్రాయేలీలకు కూడా మనం చూసినట్లయితే సాయంకాలంతో వారి దినం అనేది స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 6 గంటలకి సన్సెట్ తోటి వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. సన్సెట్ తోటి 4 అవర్స్ అంటే 4 అవర్స్ అంటే ప్రతి 4 గంటలకి ఒక గడియ అంటారు. ప్రతి 3 గంటలకి ఈ 3 గంటలు ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్. సో 4 అవర్స్లో మరి డే అనేది కంప్లీట్ అవుతుంది. అయితే 4 అవర్స్ అంటే గడియలు, 4 గడియలు అంటారు మరి తెలుగులో. హల్లెలూయా! సో మరి ఫస్ట్ వాచ్ అవర్, సెకండ్ వాచ్ అవర్, థర్డ్ వాచ్ అవర్ అండ్ ఫోర్త్ వాచ్ అవర్. ఫోర్త్ వాచ్ అవర్ అంటే మనం చూసినట్లయితే 6 నుంచి 9 వరకు ఫస్ట్ వాచ్ అవర్, 9 నుంచి 12 వరకు సెకండ్ వాచ్ అవర్, 12 నుంచి 3 వరకు థర్డ్ వాచ్ అవర్, 3 నుంచి 6 గంటల వరకు ఫోర్త్ వాచ్ అవర్. ఈ ఫోర్త్ వాచ్ అవర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, ఈ 6 o'clockకి ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుంటాడో, బిఫోర్ సన్ రైజ్ అంటే డ్వాన్ టైంలో, డ్వాన్ అంటే సూర్యోదయానికి ముందు 30 minutes బ్యాక్ మరి సూర్యుడు ఆ హారిజోన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడన్నమాట. ఆ ఎంటర్ అయ్యే టైం అనేది ఆ డే బ్రేక్ అయ్యి, అంటే నైట్ బ్రేక్ అయ్యి డేలోకి వచ్చే సమయము, ఇట్ ఈస్ ఎ ప్రెషియస్ టైం. మనం గమనించినట్లయితే ఆ సమయంలో ఈ యాకోబు అనే వ్యక్తి మరి దేవదూతతోటి పెనుగులాడుతున్నాడు, పట్టుకున్నాడు. ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు విడిచిపెట్టద్దు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. అయితే ఈ వ్యక్తి తెల్లవారుచున్నది నన్ను పోనీ అని ఎందుకు అంటున్నాడంటే, బైబిల్లో మరి కీర్తనల గ్రంథం 113 అధ్యాయంలో, సూర్యోదయమునకు సూర్యాస్తమయమును యెహోవా నామము స్తుతినందునుగాక. ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ టు ఇట్ సెట్స్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ టు బి ప్రైజ్డ్. దట్ ఈస్ ఎ కమాండ్. అయితే when the name of the Lord is to be praised, the most of the times when we see every time then the day is breaking, day is setting, sun is setting, sun is rising, sun is setting, the name of the Lord is to be praised. హల్లెలూయా! దేవుని నామం అనేది స్తుతించబడుతుంది. అయితే మనం గమనిస్తే మరి ఒక్కొక్క స్థలంలో సూర్యుడు ఒక్కొక్క
సారి ఉదయిస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి అస్తమిస్తూ ఉంటాడు. అయితే ఎవ్రీ 20 మినిట్స్‌కి ఒకసారి సూర్యోదయము, సూర్యాస్తమయము జరుగుతూ ఉంటుంది. మరి మనం స్పేస్‌లోకెళ్ళి గనుక చూసినట్లయితే మరి ఆల్మోస్ట్ చాలా సూర్యోదయాలు, చాలా సూర్యాస్తమయాలు మనం చూడాల్సొస్తుంది. హల్లెలూయా! అంటే ఎవ్రీ టైమ్ ఒక్కొక్క ప్లేస్ నుంచి దేవునికి స్తుతి అనేది నిరంతరము, నిత్యము స్తుతి అనేది అందుతూ ఉండాలి. హల్లెలూయా! డిఫరెంట్ ప్లేసెస్‌లో. సో, ఇప్పుడు మనకి సూర్యోదయం ఈ సమయంలో అయిందంటే, ఇంకొక స్థలంలో ఉన్న వాళ్ళకి ఇంకో కొంచెం సేపటి తర్వాత, ఇంకొక 20 నిమిషాల తర్వాత, ఇంకో 10 నిమిషాల తర్వాత, ఇంకొక 15 నిమిషాల తర్వాత, ఇంకొక డే తర్వాత సూర్యోదయం అవుతూ ఉంటుందనమాట. సో, ప్రతి స్థలంలో ఉన్నవారు ఆయా సమయాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, మనకి ఎవ్రీ టైమ్ దేవుణ్ణి స్తుతించే సమయం అనేది మారుతూ ఉంటుంది. సో, ప్రతి స్థలంలో నుండి దేవునికి స్తుతి బలులు అందుతూ ఎల్లప్పుడూ ఆయన స్తుతి యాగం అర్పిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో, ఆ స్థలంలో ఉన్న దేవదూత ఏం చెప్తుందంటే, డే అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి నన్ను పోనీ, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. నేను దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుని కౌన్సిల్‌లో నేను ఉండాలి అని చెప్పేసి ఆయన త్వరపడుతూ ఉన్నాడు. హల్లెలూయా! అయితే ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, నేను నిన్ను పోనీయను. దయచేసి నీ పేరు నాకు తెలుపమనగా, ఎందు నిమిత్తం నీవు నా పేరు అడిగితివి అని చెప్పి అతనిని అక్కడ ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనీయేల్ అని పేరు పెట్టెను. హల్లెలూయా! పెనీయేల్ అంటే ఏంటో తెలుసా? దేవుని ముఖం. హల్లెలూయా! ఈరోజు దేవుని ముఖం చూసే సమయం ఏంటి? ఉదయము. హల్లెలూయా! ఉదయకాల సమయంలో మనం దేవుని ముఖాముఖిగా మనం చూస్తాము. హల్లెలూయా! మా జీవితంలో కూడా చాలా సార్లు ఉదయకాల మాధుర్యం, ఉదయకాలంలో దేవుని సన్నిధిని వెదకడం, మరి 3-6 వరకి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో వేచి ఉండి ఆయన కొరకు కనిపెట్టి ఆయనను ఆరాధిస్తూ ఉంటామో, మరి ఈ లోకంలో ఉన్న ఏ కల్మషాలు కూడా మిమ్మల్ని అంటుకోవు. హల్లెలూయా! చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ఉదయాన్నే లేవడమే పెద్ద సమస్య. ఉదయాన్నే లేవడమే ఒక శోధన. చాలామంది వారి జీవితంలో ఉదయాన్నే లేవడం అనేది మర్చిపోయారు. చాలాసార్లు ఉదయంలో లేవడం అనేది చాలా శోధనగా ఉంటుంది. ఎందుకు అంటే, మీ జీవితం అనేది ఒక రంగుల రాట్నంలాగా, అంటే ఒక జాయింట్ వీల్ ఎక్కించినట్టు అపవాది ఎక్కించేసాడు. మీరు తిరుగుతూ ఉన్నారు. అది స్టాప్ అవ్వట్లేదు. హల్లెలూయా! ఆ సైకిల్‌ని ఒకసారి మీరేం చేయాలంటే దాన్ని ఆపాలి. ఎప్పుడైతే ఉదయకాలంలో మరి మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. చాలామంది సమస్య ఏంటంటే, ఉదయకాలంలో ప్రార్థన చేయలేరు. ఎందుకు ప్రార్థన చేయలేరు? చాలామందికి చేయాలనే ఆశ ఉంటది. కానీ అది చేయలేరు. ఎందుకో తెలుసా? మీరు మొదలుపెట్టట్లేదు. ఈరోజు మొదలుపెట్టడానికి మరి ఏం చేయాలి? మొట్టమొదట ఒక్కరోజు మీరు ఆ చైన్‌ని బ్రేక్ చేయాలి. ఎప్పుడైతే ఒక చైన్ తిరుగుతుంది. ఒక్కసారి అది కట్ అయిందనుకోండి, స్ట్రెయిట్ అయిపోతుంది. హల్లెలూయా! తిరుగుతూ ఉంది. చైన్ లింక్ ఉన్నంత సేపు అది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆ లింక్ కట్ చేయండి, అది స్ట్రెయిట్ అయిపోతుంది. హల్లెలూయా! అయితే ఎప్పుడైతే ఆ చైన్‌ని మీరు కట్ చేస్తారో, తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ఆ దేవుని సమయంలోకి మీరొస్తారు. ఎప్పుడైతే దేవుని సమయంలోకి మీరొస్తారో, ఆటోమేటిక్‌గా దేవుడిని సేవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! యాకోబు మరి ఆ తర్వాత యాకోబు పేరు మార్చేశారు. యాకోబు ఇజ్రాయేల్‌గా మారిపోయాడు. దేవుని కుమారుడుగా మారిపోయాడు. దేవుని సన్నిధితో ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన శత్రువులందరూ ఆయనకి మరి సాగిలపడ్డారు. ఎక్కడ కూడా మరి యాకోబు తర్వాత శ్రమ పడినట్లుగా మనం చూడము. హల్లెలూయా! ఎందుకు చెప్పనా? దేవుని ఆశీర్వాదం అనేది ఆయన మీదకొచ్చేసింది. ఈరోజు మీ జీవితంలో ఆశీర్వాదం మీ జీవితంలో రావాలంటే, ఆయనను సేవించడానికి మీ జీవితంలో మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలనుకున్నట్లయితే, ఈ ఉదయకాలమున ఒక్కరోజు స్టార్ట్ చేయండి. హల్లెలూయా! మరి గొప్ప రివైవల్, ఈరోజు ఉజ్జీవము రావాలి అంటే, మన దేశంలో, మన ప్రపంచంలో ఉజ్జీవం అనేది ఇంకా రగులుకోవాలి అంటే, ఉదయకాల ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా! మరి రివైవలిస్టులు గాని, పెద్ద మరి నేను చదివినట్లయితే వేల్స్ రివైవల్, ఈవెన్ రాబర్ట్స్ గారు, ఆయన కూడా మనం చూసినట్లయితే ఎవ్రీ డే 3-6 దేవుడు ఆయనని పరలోకం తీసుకొని వెళ్ళేవాడంట. గొప్ప మర్మాలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మాటలు దేవుడు మరి ఆయనకు చూపించాడు. ఆయన ద్వారా లక్షల మంది, మరి 6 నెలల్లో 1,00,000 మందికి పైగా మరి 1,00,000 మంది ఆత్మలు దేవునిలోకి రావడం చూసాం. గొప్ప ఉజ్జీవము అనేది అటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో మొట్టమొదట స్థానము
మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే దేవునికి ఒక సమయాన్ని కేటాయించండి. మీరు దేవుడిని సేవించే సమయం ఏది? మీరు పరిచర్య చేసే సమయం కాదు, మీరు ఉద్యోగం చేసే సమయం కాదు, మీరు బిజినెస్ చేసే సమయం కాదు. మీరు దేవునికిచ్చే సమయము. ఏది మీరు దేవునికిచ్చే సమయము? హల్లెలూయా! చాలామంది బిజినెస్ చేసే సమయము దేవునికిస్తుంటారు. అవి అవసరం లేదు. పరిచర్య చేసే సమయము దేవునికిస్తుంటారు. అవసరం లేదు. దేవునికిచ్చే సమయాన్ని దేవునికే ఇవ్వాలి. దేవునికిచ్చే సమయాన్ని మీరు పరిచర్యకు గూడా ఇవ్వకూడదు. హల్లెలూయా! దైవజనులకు కూడా ఇవ్వకూడదు. ఎవరికి మీరు దేవునికిచ్చే సమయాన్ని మీరు ఇవ్వకూడదు. మీకు దేవునికుండే సమయము, మీరు ఏ సమయంలో అవైలబుల్‌గా ఉంటారు? ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మిమ్మల్ని ఏది బంధించి ఉంచింది? మీ పరిస్థితులు మిమ్మల్ని బంధించి ఉంచాయా? మీ జీవితం మిమ్మల్ని బంధించి ఉంచిందా? మీ లవ్ అఫైర్స్ మిమ్మల్ని బంధించి ఉంచాయా? మీ కుటుంబం మిమ్మల్ని బంధించి ఉంచిందా? మీ పిల్లలు మిమ్మల్ని బంధించి ఉంచారా? మీ ఫైనాన్సెస్ మిమ్మల్ని బంధించి ఉంచారా? ఈ ఏది మిమ్మల్ని బంధించి బానిసత్వంలోకి తీసుకెళ్తున్నాయి? వీటన్నిటిలో నుంచి విడుదల కావాలి అంటే మీరు దేవుని సేవించే సమయాన్ని మీరు స్థిరపరచుకోవాలి. దేవుణ్ణి సేవించాలి అనుకునేవాళ్ళు ఆయన సమయంలోకి రావాలి. హల్లెలూయా! ఆయనని సేవించే సమయంలోకి మీరు ఎప్పుడైతే వస్తారో ఆయనను సేవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! ఎప్పుడైతే ఆయనను సేవించడం ప్రారంభిస్తారో మిగతావన్నీ కూడా ఆర్డర్‌లోకి రావడం ప్రారంభమవుతాయి. ఆర్డర్‌లోకి రాకుండా ఉంటున్నాయి అంటే అర్థం ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా గడవనీయండి. మీ జీవితంలో ఆర్డర్‌లోకి రావాలి అంటే ఆయనను సేవించడం ప్రారంభించాలి. హల్లెలూయా! ఈరోజు మీరు ఇంకా ఆర్డర్‌లోకి రావట్లేదు. 10 సంవత్సరాలు అయితుంది ప్రార్థన చేస్తున్నట్టే ఉంటుంది కానీ ఇంకా జీవితం సెట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుణ్ణి సేవించట్లేదు అని అర్థం. హల్లెలూయా! అందుకనే మలాకీలో ఉంటుంది. మరి హల్లెలూయా! థాంక్ యూ లార్డ్. హల్లెలూయా! షాదరా బాలా బాబా బాబా. ఈరోజు ఇంకా మన జీవితంలో మరి సమయాన్ని మీరు ఇవ్వకూడదు. మీకు దేవునికి ఉండే సమయము, మీరు ఏ సమయంలో అవైలబుల్‌గా ఉంటారు? ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మిమ్మల్ని ఏది బంధించి ఉంచింది? మీ పరిస్థితులు మిమ్మల్ని బంధించి ఉంచాయా? మీ జీవితం మిమ్మల్ని బంధించి ఉంచిందా? మీ లవ్ అఫైర్స్ మిమ్మల్ని బంధించి ఉంచాయా? మీ కుటుంబం మిమ్మల్ని బంధించి ఉంచిందా? మీ పిల్లలు మిమ్మల్ని బంధించి ఉంచారా? మీ ఫైనాన్సెస్ మిమ్మల్ని బంధించి ఉంచారా? ఈ ఏది మిమ్మల్ని బంధించి బానిసత్వంలోకి తీసుకెళ్తున్నాయి? వీటన్నిటిలో నుంచి విడుదల కావాలి అంటే మీరు దేవుని సేవించే సమయాన్ని మీరు స్థిరపరచుకోవాలి. దేవుణ్ణి సేవించాలి అనుకునేవాళ్ళు ఆయన సమయంలోకి రావాలి. హల్లెలూయా! ఆయనని సేవించే సమయంలోకి మీరు ఎప్పుడైతే వస్తారో ఆయనను సేవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! ఎప్పుడైతే ఆయనను సేవించడం ప్రారంభిస్తారో మిగతావన్నీ కూడా ఆర్డర్‌లోకి రావడం ప్రారంభమవుతాయి. ఆర్డర్‌లోకి రాకుండా ఉంటున్నాయి అంటే అర్థం ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా గడవనీయండి. మీ జీవితంలో ఆర్డర్‌లోకి రావాలి అంటే ఆయనను సేవించడం ప్రారంభించాలి. హల్లెలూయా! ఈరోజు మీరు ఇంకా ఆర్డర్‌లోకి రావట్లేదు. 10 సంవత్సరాలు అయితుంది ప్రార్థన చేస్తున్నట్టే ఉంటుంది కానీ ఇంకా జీవితం సెట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుణ్ణి సేవించట్లేదు అని అర్థం. హల్లెలూయా! అందుకనే మరి హల్లెలూయా! థాంక్ యూ లార్డ్. హల్లెలూయా! షాదరా బాలా బాబా బాబా. ఈరోజు ఇంకా మన జీవితంలో మరి అందుకనే మలాకీలో ఉంటుంది. ఆయనని సేవించు వారెవరో, ఆయన ఆయన సేవించని వారెవరో. ఐ విల్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ దోస్ హూ సర్వ్ మీ అండ్ దోస్ హూ నాట్ సర్వ్ మీ. హల్లెలూయా! ఆ తేడా అనేది దేవుడు చూపిస్తాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే సంఘంలో పరిచర్య చేస్తూ దేవుడిని సేవిస్తున్నాము అని మనం అనుకుంటాం. లేదంటే ఏదైనా చర్చ్‌లో మరి వేరే పని చేస్తూ, లేదంటే ఇంకొక చోట మనం పని చేస్తూ, ఎక్కడన్నా మరి దేవుని సేవకులకు హెల్ప్ చేయడం. యెస్, అదంతా తప్పు కాదు. నేను కాదనను. కానీ దేవునికి మీకు ఉండే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమయమును మీరు ఇవ్వలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా అపవాది మీ జీవితంలో పనిచేస్తున్నాడు. మీ జీవితాన్ని ఆల్రెడీ స్ సేవించకుండా అపవాది దొంగిలించాడని మీరు గుర్తుంచుకోండి. హల్లెలూయా! మీ జీవితము మీ చేతుల్లో లేకుండా వేరే వాళ్ళ చేతుల్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుణ్ణి సేవించట్లేదు. హల్లెలూయా! మీ జీవితము మీ చేతుల్లో ఉండాలి అంటే మీరు దేవుని సేవించాలి. హల్లెలూయా! యేసుప్రభు అందుకే అంటాడు, నేను న నేను నా 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 ప్రాణాన్ని నేనే పెడుతున్నాను. హల్లెలూయా! అది పెట్టడానికి, తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ఎందుకంటే యేసుప్రభు తండ్రిని సేవిస్తున్నాడు. యేసుప్రభు మరి తండ్రి అయిన దేవుడిని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉన్నాడు కాబట్టి తండ్రి నాకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా! తండ్రి ఈరోజు మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీరు ఆయన్ని సేవించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నా ప్రియులారా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు దేవుడిని సేవించడానికి నేను ఆయన సమయాన్ని స్థిరపరచుకుంటాను.
హల్లెలూయా! ఆ సమయాన్ని స్థిరపరుచుకున్న తర్వాత మరి వచ్చే వారం మనం దేవుని బలిపీఠం కట్టడం గురించి మనం చూద్దాం. దేవుణ్ణి ఎలా సేవించాలి? ఎలా ఆయనకి బలిపీఠం కట్టాలి? ఎవరు మొట్టమొదట ఆ బలిపీఠాన్ని కట్టారు? దేవుణ్ణి ఎలా మరి భక్తులు బైబిల్‌లో సేవించారు? ఆయనను సేవించిన వారి జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాలేంటి? ఆ తర్వాత వారు ఎలా మనకి మరి ముందు తరాలకు మాదిరిగా మరి మనకి ఆ బైబిల్ గ్రంథాన్ని మనకి రాసి ఇచ్చారు. ఎలా మరి అద్భుతాలు, సూచక్రియలు మనకు చేశారు అనే విషయాల్ని మనం వచ్చే ఎపిసోడ్స్‌లో మనం చూద్దాం. ఈరోజు దేవుడిని సేవించడానికి ప్రియులారా మీ జీవితాలను మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుడిని సేవించడానికి ఆయనను మాత్రమే మొక్కి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. హల్లెలూయా! ఆయనను ఆరాధించడమే ఆయనను సేవించడంలో ప్రాముఖ్యమైన పాత్ర. ఆయనను ఆరాధించడానికి మీ హృదయాలను మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడమే ఈరోజు మీరు చేయాల్సిన పని. విరిగి నలిగిన హృదయంతో ఈరోజు మీ పరిస్థితులు నలిగిపోయి ఉన్నాయేమో. మీరేం చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో. చాలా విషయాలు ఆగిపోయి ఉన్నాయేమో. కానీ ఈరోజు మీరు ఆయనని సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి మీరు గనక నిర్ణయం తీసుకున్నట్లయితే, ఈ రోజు నుండి మీ జీవితం మారిపోతుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో ఉన్న అడ్డులన్నీ తొలగిపోతాయి. మీ బానిసత్వంలో నుండి మీరు విడుదల పొందుతారు. ఏ ఒక్కరు మీ జీవితం నుంచి మిమ్మల్ని మీరు విడిపించలేరు. మిమ్మల్ని మీరే విడిపించుకోవాలి. మిమ్మల్ని మీరే నిర్ణయం తీసుకోవాలి. డెవిల్స్ ట్రాన్సాక్షన్స్‌లోంచి మీరే బయటికి రావాలి. ఎల్లప్పుడూ డెవిల్స్ ఆపర్చునిటీస్‌ని మీకు ముందు తీసుకొస్తాడు. ఇదిగో ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ గెట్ దిస్. అయ్యో! నువ్వు రాత్రంతా హోల్ నైట్ నువ్వు డ్యూటీ చేసావు. నువ్వు తెల్లవారుజామున ఎట్లా ప్రార్థన చేస్తావు? హల్లెలూయా! దట్ ఈస్ ఎ డెవిల్స్ ట్రాప్. డెవిల్స్ ట్రిక్. హల్లెలూయా! దానివల్ల నీ హెల్త్ పాడైపోయింది. దానివల్ల నీ జీవితం మొత్తం కోల్పోయావు. హల్లెలూయా! ఈరోజు ప్రియులారా ఒక్క నిర్ణయం మీరు తీసుకున్నట్లయితే, నేను దేవుడిని మాత్రమే సేవిస్తాను. హల్లెలూయా! ఆయనను మ్రొక్కి ఆయనను మాత్రమే సేవిస్తాను అనే నిర్ణయం గనుక మీరు తీసుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ బిడ్డలు ఈరోజు నిన్ను మాత్రమే సేవించడానికి, నీతో సహవాసం చేయడానికి నీ బిడ్డలు నిర్ణయం తీసుకుంటుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ ఆత్మకార్యం వారి జీవితంలో జరిగించండి. మిమ్మల్ని సేవించే కృపను, ధన్యతను వారికి దయచేయండి. ఈరోజు ఇంకను అపవాది ఎక్కడెక్కడైతే వారిని బంధించి ఉంచిందో, ఎక్కడెక్కడైతే వారిని అడ్డుగా మరి వారి జీవితంలో ఉందో, ఎక్కడ బానిసత్వంలో బంధించి ఉంచిందో, ఏ ఏ విషయాల్లో వారు బంధించబడి ఉన్నారో, మిమ్మల్ని స్తుతించకుండా, మిమ్మల్ని ఆరాధించకుండా, వారి జీవితంలో ఎక్కడైతే ఇంకా గడ్డుతనం ఉందో, ఎక్కడైతే వారి జీవితంలో మరి మెరుగు లేకుండా ఉన్నారో, ఎక్కడైతే వారి జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఉన్నారో, ఆ స్థలాలన్నిటిని వారికి బయలుపరచండి. వారి జీవితంలో ఉన్న ప్రతి అడ్డుగోడలు తొలగించి, నాయన అన్ని విషయాల్లో నెమ్మదిని, సమాధానాన్ని దయచేసి, మిమ్మల్ని మాత్రమే సేవించే కృపను, ధన్యతను దయచేయమని ఈ బిడ్డలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, దేవా మరి వారు ఏం చేస్తున్నా వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి. వారి సేవకులైతే మరి వారి సేవను వర్ధిల్లింపచేయండి. ఆర్థిక ఆశీర్వాదాలు దయచేయండి. బిజినెస్ అయితే బిజినెస్‌లో ఉన్న వారిని దీవించండి. మరి అదేవిధంగా జాబ్ చేస్తున్న వారిని జాబ్‌లో వర్ధిల్లింపచేయండి. అన్ని విషయాల్లో బిడ్డలను వర్ధిల్లింపచేయండి. ఎవరికైతే ఆరోగ్యం కావాలో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మీ కృపను ఈ బిడ్డల పట్ల విడుదల చేస్తూ అన్ని విషయాల్లో తోడయండి నడిపించమని, మిమ్మల్ని మాత్రమే సేవించి కృపను ఈ బిడ్డల జీవితంలో దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.